ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నేను భారతదేశంలో ఒకటైనటువంటి బీహార్ రాష్ట్రానికైతే నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ప్రపంచ చరిత్రలోని మైలురాయిగా నిలిచినటువంటి అతిపెద్ద సామ్రాజ్యమైనటువంటి మగధ సామ్రాజ్యానికి పుట్టినిల్లు బీహార్ అన్నమాట. అప్పట్లో పటలిపుత్ర అని పిలువబడే రాజధాని ఇప్పుడు మనము అందరం పట్నాగా గుర్తిస్తున్నాము. సో మొత్తానికైతే నా ప్రయాణం ఈ సంవత్సరం గయా నుండి మొదలుకొని నేపాల్ వరకు సాగింది. సో ఈ ప్రయాణంలో ఎన్నో సందర్భాలు, ఎన్నో జ్ఞాపకాలు అనేవి నేను సంతరించుకున్నాను. అందులో ముఖ్యంగా నేను గయా వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఉందో బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి ఒక ప్రాంతం. అండ్ ఇందులో ఎంతో బాగా అనిపించింది, మనస్సుకి ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నుండి రాజ్గిర్ వెళ్ళాము. రాజ్గిర్ అనేది అప్పట్లో రాజగృహ అని పిలిచేవాళ్ళంట ఈ ప్రాంతాన్ని. సో ఇక్కడ ఇప్పుడు మొత్తం బీహార్లో ఇది ఒక అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారింది రాజ్గిర్ అనేది. సో అక్కడ చూసేదానికి చాలా మంచి మంచి ప్రాంతాలు అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇదే ప్రయాణంలో నా లైఫ్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఇంకో కోరిక అయితే కూడా తీరింది. అదేంటంటే పట్నా సాహిబ్ గురుద్వారా. సో సిక్కిజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సిక్కి కూడా 5 తఖ్త్ అని ఉంటాయి. సో దాంట్లో ఒకటైతే ఈ సంవత్సరం నేను దర్శించుకున్నాను. మొత్తానికైతే ఈ సంవత్సరం హైలైట్స్ అయితే ఇవి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.